ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే గొప్ప సత్యముతో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మన జీవితంలో చెడును విడిచిపెట్టేస్తామో, మనకు మనమే జ్ఞానవంతులమని అనుకోకుండా దేవుని జ్ఞానం మీద ఆధారపడతాము, ఆశీర్వదించబడతామని తెలియజేస్తున్నాడు. అలా తనకు తానుగా జ్ఞానవంతుడు అనుకున్న వాని గురించి సొలొమోను, తన దృష్టికి జ్ఞానిని అనుకుని వానిని చూచితివా, వానిని గుణపరచు కంటే మూర్ఖుని గుణపరచుట సులువు అని జ్ఞాని అయిన సొలొమోను సామెతలు 26:12 తెలియజేస్తున్నాడు. కాబట్టి మన దృష్టిలో మనం జ్ఞానవంతులు కాక దేవుని వాక్యములో ఉన్న సత్యమును గ్రహించుట వలన జ్ఞానవంతులు మనం ఎరిగితే సంతోషమును, మన దేహమునకు ఆరోగ్యమును, మనకు ఎముకలకు సత్తవయు కలుగుతుందని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి దేవునికి లోబడి జీవిస్తాం, దేవుని జ్ఞానం మీద ఆధారపడదాం. దేవునికి